హాయ్ గైస్, నా పేరు అఖిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ప్రయాణికుడు. ఈరోజు మనం రామేశ్వరంలోని ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇంటికి అయితే వెళ్ళబోతున్నాము. ప్రెజెంట్ ఇప్పుడు మనం రామేశ్వరంలో అయితే ఉన్నాము. అండ్ అబ్దుల్ కలాం గారు ఒక చిన్న స్థాయి నుంచి ఒక దేశ రాష్ట్రపతిగా, ఇస్రోలో సైంటిస్ట్గా, మన స్పేస్ ఆర్గనైజేషన్కి ఒక ఆయువు పట్టుగా అయితే ఎదిగారు. సో అతని యొక్క ఇల్లు ఎలా ఉంటుంది అని చాలామందికి అయితే ప్రశ్న అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఇప్పుడు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో లాస్ట్ వరకు చూసేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే 100 వీడియోస్లో 95 వీడియోస్ అబ్దుల్ కలాం గారి హౌస్ బయట నుండి చూపిస్తారు, కానీ లోపలైతే చూపించరు. నేను చాలా ట్రై చేశాను లోపలైతే వీడియో తీయడానికి. ప్రజెంట్ నేను రామేశ్వరంలో ఉన్నాను ఫ్రెండ్స్. టెంపుల్కి 1 కిలోమీటర్ దూరంలో మాస్క్ స్ట్రీట్ అయితే ఉంటుంది. ఇక్కడే అబ్దుల్ కలాం గారు అయితే జన్మించారు. ఇదే మన దేశ 11వ రాష్ట్రపతి, సైంటిస్ట్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతరత్న, అన్నిటికంటే మించి ఒక గొప్ప మనసున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారి ఇల్లు. లోపలైతే వీడియో అలౌ లేదు ఫ్రెండ్స్, బట్ నేనైతే నా 100% ట్రై చేస్తాను వీడియో తీయడానికి. పక్కనే ఉన్న బిల్డింగ్ అండ్ ఇది 2 గిఫ్ట్ షాప్స్లో ఉన్నాయి. ముందు ఇంట్లోకి అయితే వెళ్ళి ఆ తర్వాత ఈ షాప్స్ గురించి చూద్దాం. ఇది 2021లో రెనోవేట్ అయితే చేశారంట. అబ్దుల్ కలాం గారు మొదటి హౌస్ అయితే ఇలా ఉండేది. చూసారా, ఎక్కడ నుండి నిజంగా గ్రేట్ కదా. దేశంలో కింద ఎక్కడో ఒక చిన్న రామేశ్వరం అనే ఐలాండ్లో నుండి దేశానికి ప్రెసిడెంట్, భారతరత్నగా ఎదగడం అసలు మామూలు విషయం కాదు. సో అక్కడ చూడండి, అబ్దుల్ కలాం గారి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అంట. సో ఇతను మనకు కనిపిస్తున్నారు కదా, ఇతనే అబ్దుల్ కలాం గారి పెద్ద అన్నయ్య. ఇతను 2021లో చనిపోయారు. సో మొత్తం మనకి ఇక్కడ 2 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా కలాం గారి హిస్టరీ అంతా ఉంటుంది. అతని యొక్క లైఫ్, అతని యొక్క అవార్డ్స్, రివార్డ్స్, భారతరత్న, పద్మవిభూషణ్, ఈ హెచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో అయితే షాప్ ఉంటుందంట. ఆ షాప్స్ ఏంటో అయితే వెళ్ళి చూసేద్దాం. ప్రెజెంట్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోదాం, ఎలా ఉంటుంది చూద్దాం. లోపలికి స్లిప్పర్స్ అలౌ లేదండి. సో ఈ స్లిప్పర్స్ అయితే తీసేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది మెట్లు. ఈ బ్యానర్ చూడండి, చిన్నప్పుడు కలాం గారు అంట వాళ్ళ మదర్ ఒళ్ళో పడుకొని ఉండగా వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు దాని మీద పడ్డాయంట. సో ఆ చిన్న విషయం ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. స్టార్టింగ్లోనే చదవగానే మా అమ్మ గుర్తొచ్చింది. ఎవరికి ఇష్టం ఉండదు మదర్ అంటే, ప్రెసిడెంట్ అయినా కామన్ మ్యాన్ అయినా ఎవరికైనా అమ్మే. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలాం గారు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు, నెక్స్ట్ ఇస్రోలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ టీమ్స్తోని కంప్లీట్ అతని యొక్క లైఫ్ స్టోరీ అంతా ఈ గోడల మీద అయితే భద్రపరిచారు. చూసారా గైస్, ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రెస్ అయితే ఉంది. ఇది అబ్దుల్ కలాం గారిదే. పక్కనే డ్రీమ్ కమ్ ట్రూ అని కూడా రాసి ఉంది. యాక్చువల్లీ జూన్ 8, 2006లోని సుఖోయ్ 30 యుద్ధ విమానం అయితే కలాం గారు ఫ్లై చేశారు. ఇది ఫ్లై చేసిన ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ కూడా మన కలాం గారే. తనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ అవ్వాలని ఎప్పటి నుంచో ఉండేదంట. 1958లో అది రిజెక్ట్ చేశారు. సో అప్పటి నుంచి తన కలగానే ఉండిపోయింది. కాకపోతే అతను ఈ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఫ్లై చేసి అతని యొక్క డ్రీమ్ని అయితే ఫుల్ఫిల్ చేసుకున్నారు. అతనికి వచ్చిన మెడల్స్, అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. చాలా కష్టం మీద కొన్ని అయితే క్యాప్చర్ చేశాను నేను. కానీ పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాంతోపాటు భారతరత్న ఇవన్నీ ఉన్నాయి, కానీ అది చాలా సెక్యూరిటీ ఉంది అక్కడ. సో తీయలేకపోయాను. సో ఇంకా అక్కడైతే ఏం చేయలేకపోయాను. దానికి తీయడం అయితే కుదరలేదు. అసలు చాలా కష్టపడ్డాను తీద్దామని. సో అక్కడ నుండి సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాను. చిన్న షాప్లో సెటప్ అయితే చేశారు ఇక్కడ కంప్లీట్గా కలాం గారి బుక్స్, అతని ప్రతిమలు, మినియేచర్లు, జ్యువెలరీ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఎవరైనా వస్తే ఇక్కడ కొనుక్కోవచ్చు, చాలా తక్కువ రేట్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ పక్కనే ఉన్న కలాం గారి ఆర్కేడ్కి అయితే వచ్చేసాను గైస్. ఇది సేమ్ సెకండ్ ఫ్లోర్లోనే ఉంది. ఇక్కడ కూడా 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి, కాకపోతే పైన ఫ్యామిలీ ఉంటుందంట. సో లోపలైతే వీడియో అయితే అలౌ లేదన్నారు. కాకపోతే సేమ్ అక్కడ మనం సెకండ్ ఫ్లోర్లో ఏమైతే చూసామో అవే ఉన్నాయి. దట్స్ ఆల్ గైస్, ఇదే అబ్దుల్ కలాం గారి ఇల్లు. సో ఇంకొక చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ప్రజెంట్ మనం ఎన్ని వీడియోస్ చేసినా యూట్యూబ్ అనేది అసలు మన కంటెంట్ని అయితే సజెస్ట్ చేయట్లేదు. చెప్పాను కదా, ఆల్మోస్ట్ 100 వీడియోస్లో 90 వీడియోస్ నేనైతే చెక్ చేశాను. ఒక 50-60 వీడియోస్ ఎక్కడ అబ్దుల్ కలాం గారి ఇల్లు కంప్లీట్గా అయితే చూపించలేదు. నేనైతే ఆల్మోస్ట్ 80% అయితే ట్రై చేశాను చూపించడానికి. సో ఈవెన్ చెప్తే మళ్ళీ ఎలా ఉంటుందో కానీ ఈవెన్ నా అన్వేషణ అని కూడా అయితే కంప్లీట్గా చూపించలేదు. కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. నా అన్వేషణ అన్నది కూడా స్టార్టింగ్లో అంతే, ఎవరైనా సరే కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేయాలి. అంతా కొత్త కదా, నాకు కూడా కంప్లీట్గా కొత్త వ్లాగింగ్ అనేది.
సో కాకపోతే ట్రై చేస్తున్నా. సో మీ సపోర్ట్ అయితే కొంచెం కావాలి నాకు. ప్లీజ్ మన వీడియోస్ని అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోనే కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మనం బిఫోర్ వీడియోస్ పాండిచేరి, గోవా చాలా ఖర్చు చేసి అయితే వెళ్ళాము. కాకపోతే ఆ వీడియోకి తగినంత రీచ్ అయితే రాలేదు. సో చాలా వరకు రీచ్ అనేది యూట్యూబ్ సజెస్ట్ చేయట్లేదా, లేకపోతే మన వ్యూవర్సే చూడట్లేదా అనేది తెలీదు. సో ఇన్ కేస్ చూసి మీకు నచ్చకపోయినా చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఎందుకంటే మాకు బూస్టప్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోస్ ఎలా తీయాలి అని చిన్న హోప్ వస్తుంది మీ కామెంట్స్ అండ్ లైక్ చేస్తే. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో ఇంకా బాగా కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను రాను వీడియోస్లో. సో థ్యాంక్ యూ గైస్, ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఫస్ట్ ఏ కంటెంట్ క్రియేటర్కైనా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కంటే ఎక్కువ లెక్క యూట్యూబ్లో ఉన్నప్పుడు. సో థ్యాంక్ యూ గైస్, నన్ను నమ్మి సపోర్ట్ చేసి ఈ కంటెంట్ ఇవ్వగలడు అని నమ్మినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మన వ్యూవర్స్ కూడా చాలా థ్యాంక్ యూ. మిమ్మల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలాగా కంటెంట్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, wherever you go, happy journey.